కథ అత్యాశ ఫలం. ఒక ఊళ్ళో గోవిందుడు అనే యువకుడు ఉండేవాడు. అతను ఆవులు, గేదెలు మందను కొండ ప్రాంతానికి తీసుకెళుతుండేవాడు. అయితే అవి గడ్డి మేస్తూ చుట్టుపక్కల ఎటు పడితే అటు వెళ్ళిపోతుండేవి. తప్పిపోతే దొరకవని గోవిందుడు వాటికి చిన్న చిన్న గంటలు మెడకు కట్టాడు. వాటిని మేతకు వదిలేసి తాను కట్టెలు కొడుతుండేవాడు. సాయంత్రం అన్నింటినీ ఇంటికి మళ్లించేవాడు. గంటలు కట్టడంతో ఎంతో దూరంలో ఉన్న వాటిని గుర్తించేవాడు. ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన ఆవుకి మంచి ఖరీదైన గంట కట్టాడు. అందువల్ల అది తప్పిపోకుండా ఉండేది. ఒకరోజు ఆ గేదెలు మేస్తున్న వైపు ఒక వ్యక్తి వెళుతూ ఆ ఖరీదైన గంట ఉన్న ఆవుని చూశాడు. ఆవుని ఎలాగైనా తస్కరించాలి అనుకున్నాడు. వెంటనే గోవిందుడి దగ్గరికి వెళ్ళి, ఆవు మెడలో గంట ఎంతో బాగుంది, నాకు అమ్ముతావా? నీకు కావాల్సినంత సొమ్ము ఇస్తాను అని అడిగాడు. వీడెవడో వెర్రివాడిలా ఉన్నాడే, ఉత్తి గంటకే ఎంతో డబ్బులిస్తూ అన్నాడు అని మనసులో నవ్వుకొని సరే అన్నాడు గోవిందుడు. ఆ వ్యక్తి ఆ గంటను తీసుకుని డబ్బులిచ్చి వెళ్ళాడు. ఆ మరునాడు ఆ గంట కొన్న వ్యక్తి గోవిందుడు ఉన్న చోటికి వచ్చాడు. నెమ్మదిగా మెడలో గంటలేని ఆవుని ఇంటికి తీసుకు వెళ్ళిపోయాడు. సాయంత్రం కాగానే ఆ ఆవు తప్ప అన్నీ కనిపించాయి. గంట లేకపోవడంతో ఆ ఆవు ఎక్కడున్నదో తెలియలేదు. ఆవు పోయిందన్న బాధపడ్డాడు. ఆ గంట కొన్నవాడే ఆవుని దొంగలించి ఉంటాడని గ్రహించలేకపోయాడు.